సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ ఎప్పుడన్నా ఫీల్ అవుతారా ఇండస్ట్రీలో నన్ను ఏదో ఒక హీరో తొక్కేశారు అందుకే నేను అక్కడ చేయలేకపోయాను తమిళ ఇండస్ట్రీకి వచ్చాను అని అక్కడ ఇక్కడ చెప్పుకున్నారు విజయ్ బాబు గారు. ఇజ్ ఇట్ రైట్? లేదు, ఇవన్నీ గాసిప్స్. అలా అలా తొక్కేయడాలు ఉండవు. ఎవరన్నా అలా చెప్పుకుంటే నేనేం ఇప్పుడు ఒక్కటే నేను ఇంకోటి చెప్తానండి ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే, ఇప్పుడు మన తెలుగులో తీసుకుంటే వారసుల మయం అంతేనా, చిరంజీవి వర్గం లేకపోతే ఇంకొక వర్గం, ఎవరికి టాలెంట్ లేదు. రామ్ చరణ్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. నాకు అతని సినిమా చెవిటోడుగా యాక్ట్ చేశాడే రంగస్థలం, అయ్యో వాళ్ళ నాన్నకు మించిపోయాడు. ఇప్పుడు అదే అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ అందాం, పుష్ప 2, పుష్ప 1, అది వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నారా, వాళ్ళు 300-200 కోట్ల కాదు అక్కడ. ఆ స్ట్రెయిన్ అండి. అవును, ఆ పిల్లలకు అవసరమా ఆ బాడీలు మార్చడం, ఇది అయితే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ ఉపయోగపడతారు. ఫాదర్ ఫ్యాన్స్ కానీ ఆ లెగసీ ఉపయోగపడుతుంది. వాళ్ళు టాలెంట్ ఉండాలి, అదృష్టం. ఆ టాలెంట్ ఉండి పైకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అదృష్టం. రజనీకాంత్ చెప్పేట్టు ఒకటే అదృష్టం. తమ్ముడు అది ఈ రోజుకి నన్ను జనాలు తమిళ్లో పడికాదు అని విజయబాబుని పిలుస్తారు. సో అదే అంతేనండి, అదృష్టం అండి. కమల్ కంటే టాలెంటెడ్ మన ఇండియాలో లేరు. అంటే కానీ రెడ్డి అనేది మీకు ట్యాగ్ లేని ప్లస్ అయిందా మైనస్ అయిందా? కేవలం రెడ్డి కావటం వల్లే అప్పటి వరకు ఏ రెడ్డి హీరో లేరు ఇండస్ట్రీలో. అయ్యా డార్లింగ్, రెడ్డిని తీసుకొస్తే డార్లింగ్ కష్టం అవుతుందని తొక్కేశారు అంట కదా. అట్లా ఉంటుందని అనుకుంటే ఆ రోజు నాకు ఎంఎస్సీ రెడ్డి నాకు ఇచ్చి ఉండొచ్చుగా. ప్రొడ్యూసర్స్ అందరు రెడ్లు, నాగిరెడ్డి రెడ్డేగా. ఆయన తీసుకొచ్చింది ఎవరిని తీసుకొచ్చాండి? రామారావు, నాగేశ్వరరావు. ఆయన టైం వ్యక్తి కాదు కదా మీరు, ఇంకా తర్వాత వ్యక్తి. నేను వచ్చినప్పుడు ఎంఎస్సీ రెడ్డి ఉన్నాడు. ఎంఎస్సీ రెడ్డి మా నాన్నకు బాగా తెలుసు. ఆయన కూడా నెల్లూరే కదా. ఆయన కూడా నెల్లూరే. ఏమోనండి, నేను ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. టాలెంట్ కి మించింది లేదు, టాలెంట్ అదృష్టం. సో అందుకని ఆ కాస్ట్ ఫీలింగ్ అనేది మీకు ఇబ్బంది అవ్వదా? లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఆ ఇంటే ఓపెన్ గా చెప్పేస్తా, నాకేంటి భయం.